వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక ఎమోషనల్ రోజు. ఎందుకంటే 37 సంవత్సరాలుగా ఈ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్కి గుండెకాయ లాంటి వ్యక్తి, మనందరి ఆత్మీయులు శ్రీ అశోక్ కుమార్ గారు ఈ రోజుతో పదవీ విరమణ చేస్తున్నారు. ప్రాణాలు కాపాడే ప్రతి ఆపరేషన్లో వెనుక ఉండి సహాయం చేసిన చెయ్యి, పేషెంట్కి ధైర్యం చెప్పిన మాట, అలాంటి మహోన్నత వ్యక్తికి ఈరోజు మనం సన్మానం చేస్తున్నాం. అశోక్ కుమార్ గారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుండి ఈ రోజు వరకు వేలాది ఆపరేషన్లు, లెక్కలేనన్ని రాత్రి డ్యూటీలు, ఎమర్జెన్సీ అంటే నేనున్నాను అని ముందు నిలబడే మనిషి, సర్జన్కి కావాల్సిన ప్రతి ఇన్స్ట్రుమెంట్ సెకనులో అందించే నైపుణ్యం, పేషెంట్ భయపడితే అన్నా నేనున్నాగా అనే భరోసా ఇచ్చే మనసు. అందుకే డాక్టర్లు అంటారు, ఓటీలో అశోక్ ఉంటే మాకు సగం టెన్షన్ ఉండదు అని. 37 ఏళ్ళు ఒక సంస్థకు, ఒక వృత్తికి ఇచ్చిన అంకిత భావానికి ఇదే నిదర్శనం. ఇప్పుడు మన అందరి గౌరవనీయులైన సూపరింటెండెంట్ గారి చేతుల మీదుగా అశోక్ కుమార్ గారిని సన్మానిస్తున్నాం. శాలువతో సత్కారం, జ్ఞాపికను అందజేయడం మరియు పూలదండతో స్వాగతం. ఒక ఉద్యోగికి ఇది వీడ్కోలు కాదు, ఒక కుటుంబ సభ్యుడికి ఇచ్చే గౌరవం. అశోక్ గారితో పనిచేసిన ప్రతి ఒక్కరికి చెప్పడానికి 100 జ్ఞాపకాలుంటాయి. కొందరు ఆయన క్రమశిక్షణ గురించి చెప్తారు, కొందరు ఆయన మానవత్వం గురించి చెప్తారు. ఇవన్నీ కలిపితేనే అశోక్ కుమార్ గారు. ఇన్ని సంవత్సరాల అనుభవాన్ని, అనుబంధాన్ని మాతో పంచుకోవడానికి ఇప్పుడు అశోక్ కుమార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఉద్యోగం రిటైర్ అవ్వచ్చు, కానీ సేవ మాత్రం ఎప్పటికీ రిటైర్ అవ్వదు. అశోక్ కుమార్ గారు మీ రెండో జీవితం ఆరోగ్యంగా, సంతోషంగా కుటుంబంతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో అధికారులు, కుటుంబ సభ్యులు, అశోక్ కుమార్ గారి భార్య గిరిజమ్మ, కొడుకులు రవికుమార్, సందీప్, కూతుర్లు శ్రవంతి, జోష్న, గౌతమ్ జోష్న, హనుమంతరాయుడు, సోయాబ్ తదితరులు పాల్గొన్నారు. సభాముఖంగా నేను కోరుకుంటున్నాను, మా నాన్న ఇప్పటికైనా హెల్త్ గురించి ఆలోచించి ఇప్పటి నుంచి అయినా మా నాన్న కోసం గౌరవించి ఎంత దూరం నుంచి కూడా వచ్చారు. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. మా నాన్న అమ్మ ఒక కుమ్మరి అంటే మన్నుని తలపలో తిప్పి కుండలాగా తయారు చేసే వాళ్ళని కుమ్మరి అంటారు. అలాగే మా నాన్న కూడా మా కోసం ఎంతో కష్టపడినాడు, ఎంతో చేశాడు. హాస్పిటల్ పరంగా కూడా ఎంతో కష్టపడ్డాడు. మా నాన్నని మేము భరించినందుకు హాస్పిటల్ స్టాఫ్కి చాలా థ్యాంక్ యూ. ఇప్పుడన్నా మా నాన్న శేష జీవితం చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని బయట నుంచి, మా అందరి నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. అశోక్ కుమార్ గారి పెద్ద కొడుకుల వల్ల తండ్రికి గుర్తింపు కావాలా అనుకునే వాళ్ళతో మా నాన్న కూడా ఒకటే. కానీ మా వాళ్ళకి అది జరగలేదు. మా నాన్న వాళ్ళే మాకు గుర్తింపు ఎన్నట్టు ఎప్పటికీ బాగా చాలా భరించారండి. మమ్మల్ని చాలా భరించారు. ముఖ్యంగా అమ్మ నాన్న అంటే కొన్ని సందర్భాల్లో ఇట్లా కూడా ఉంటారా, ఇంత బాగా చూసుకుంటారా, ఇంత సపోర్ట్ చేస్తారా. నేను చాలా కష్టపడినాను వాళ్ళు, చాలా అంటే చాలా కష్టపడినాను. కానీ నాకు ఎప్పుడు కూడా వాళ్ళు చేయి వదలలేరు, ఎప్పుడు సపోర్ట్గానే ఉన్నారు. దేవుడు నాకు ఇంకా బలం ఇస్తే నేను వారి శేష జీవితాన్ని మంచిగా చూసుకోవాలని దేవుడిని ప్రార్థిస్తాను. వాళ్ళకి ఆరోగ్యాలు ఆ దేవుడు కల్పించి సుఖ సంతోషాలతో, పిల్ల పాపంతో, మనమరాలతో ఆడుకొని ప్రశాంతమైన జీవితం వాళ్ళకి కలగాలని ఆ దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను. నాకొక్కరే ఉండేది, మమ్మల్ని బాగా చూసుకునేది మా సుశీలమ్మ గారు, మా నాన్న వాళ్ళ అమ్మ. ఆవిడనే మరిపించేసాను నేను ఇద్దరు. మేము ఇంత చెడు తెరుగులు తిరిగినా, మేము ఇంత దిగజారినా కూడా వాళ్ళు మాకు అండగానే ఉన్నారు. ఎప్పుడూ మాకు మీరు మా ఇట్లా చేస్తున్నారు కదా అని మమ్మల్ని, నేను మా పిల్లలే కాదు అని చాలామంది అంటుంటారు. కానీ వాళ్ళ వర్గం నుంచి అదేం రాలేదు. ముఖ్యంగా నేనైతే చాలా కష్టపడినాను. సభాముఖంగా ఆరోగ్యం చూసుకొని నేను కూడా మీకున్నాను అని చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చిన జీవితమే, మీరు ఇచ్చిన ఇంత పెద్ద బాడీనే. అందరూ అంటారు మమ్మల్ని దిగేసినారా మీ నాయనకి, మమ్మల్ని నన్ను అంటారు, మా తమ్ముడిని అంటారు. కానీ వాళ్ళ పొద్దులు మాకు రాలేదు. ఎందుకంటే మేము తిరిగిన సహవాసం వేరే. చదివించాలని చాలా కష్టపడినారు, మేమే చదువుకోలేదు. ఆడపిల్లలు మనకు బాగా సెటిల్ అయినారు, బాగున్నారు. అది మాకు చాలా సంతోషము. మేము కూడా మీకు ఉన్నాము. ఈ సభాముఖంగా దేవసాక్షిగా మేము మీకు మాటిస్తున్నాము. మీ చేసే జీవితం మీరు ఎక్కడ గడపాలనుకున్నా మా దగ్గర ఉండాలన్నా హ్యాపీగా. పెద్ద కొడుకు నాకు పిల్లలు కూడా లేరండి,
మాకు పెద్దలే పిల్లలుగా భావించి నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా, వీళ్ళే మా పిల్లలు అనేది నేను బతకల్లా అని అనుకున్నాను. మనసు పొంది నేను ప్రశాంతమైన జీవితం వాళ్ళకి ఇవ్వాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీకు ఒక 2 మాటలు, కుటుంబ సభ్యులందరూ అండి, మాకు కొడుకు అశోక్ కుమార్ కొడుకు అనే గుర్తిస్తారు, కానీ రవి కొడుకు అశోక్ కుమార్ అని ఇంతవరకు ఎప్పుడు వాళ్ళు కలిసిందని. ఎందుకంటే అంత బాగా మమ్మల్ని వాళ్ళు చూసుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా వీళ్ళకి ఏదైనా కానీ మేము అండగా ఉన్నామని చెప్పేసి బంధుమిత్రులు అందరూ ఉన్నారు. దానికి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. చాలా దూరం నుంచి వచ్చిన అనంతపురం సాహిత్య గారు, శ్రీకాంత్ మేడం గారు, నర్సింగ్ సూపరింటెండెంట్ మేడం గారు, పూర్ణిమ గారు, అశోక్ కుమార్ గారు దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇవాళ రిటైర్మెంట్ అనేది ఉద్యోగ జీవిత కాలంలో చివరి దశ. అలాంటి ఈ దశను ముగిస్తున్నటువంటి, అంటే కొత్త జీవితాన్ని మళ్ళీ ప్రారంభించినటువంటి మన అశోక్ కుమార్ గారి దంపతులకు మరియు ఇక్కడ వచ్చేసినటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ఒక్కసారి ఉద్యోగంలో జాయిన్ నుంచి రిటైర్మెంట్ అనేది ఒక పద్మీహం లాంటిది. అంటే ఏంటి, ఎన్నో వడదెలుగులు, మంచి చెడు, ఇంకా అవార్డులు రివార్డులు అన్నీ ఉంటాయి. అవన్నీ గురించుకొని ఖచ్చితంగా కరెక్ట్గా రిటైర్మెంట్ టైంలో జరుగుతుందంటే అది చాలా పుణ్యం చేసుకున్నట్టు అనమాట. ఎందుకంటే 60 ఏళ్ళ జీవితం ఇంటుంటే ఫస్ట్ ఎంట్రన్స్ లో గుడి దగ్గర అశోక్ కుమార్ కూర్చొని ఉండేది చాలాసార్లు గమనించాను అనమాట, వైట్ అండ్ వైట్ లో. సో అదొకటి మాకు బాగా పరిచయము. సో ఇలాంటి వ్యక్తి హాస్పిటల్ దగ్గర ఉండి మంచి సర్వీసు, ప్రజలకు సహకారం చేసి ఉంటేనే మన రిటైర్మెంట్ అనేది దగ్గరికి రాగలుగుతాం. లేదంటే చాలా మంది అనేక అలవాట్లకు అలవాట్లు పడి వాళ్ళ రిటైర్మెంట్ వయసు వరకు రాకుండా ఎంతో మంది ఇబ్బంది పడిన చాలా మంది చూస్తున్నాం. సో ఎంత దుఃఖం ఉన్నది ఏముంది, నమస్తే అమ్మ, మా తండ్రి గారి స్థాయి ఆయన, నమస్తే అమ్మ అంటే ఒక మా మడక్సిర ప్రభుత్వ ఆసుపత్రికి ఒక రేలంగి మామయ్య, ఒక సీతమ్మ వాకిట సిరిమల చెట్టులో ఉన్న ప్రకాష్ రాజ్ అంటే ఎవరు అంటే మన అశోక్ కుమార్ గారు. ఎంత బాధగా ఉండదు, ఏమన్నా ఉండదు, డ్యూటీలో ఉన్నారంటే అందరినీ ఒక చిరునవ్వు, ఒక ఆప్యాయతో పలకరిస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కరికి అది ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. మనం పాజిటివ్గా తీసుకుంటే అది పాజిటివ్గానే ఉంటుంది. సో ఎప్పుడు వచ్చినా అందరికీ విష్ చేయడం అంటే నేను గమనించింది నా ఒక్కదానికే కాదు, ఎవరు వచ్చినా అమ్మ నమస్తే, అన్న బాగున్నావా, ఇది ఒక పిలుపు చాలు. అంటే ఆయన బాధల్ని కూడా దిగవెట్టుకొని, అందరికీ బాధలు ఉంటాయి, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, కానీ ఒక చిరునవ్వు అనేది తన మా మొహంలో చెదరకుండా అందరినీ పలకరించే ఒక గొప్ప వ్యక్తి అశోక్ కుమార్ గారు. అశోక్ కుమార్ గారు ఆయన అంటే మీ కూతుర్లకు కానీ కొడుకులకు కానీ ఆయనకు మీతో ఏం పని లేదండి, మీరు ఆయన్ని బాగా చూసుకోవడమే కావాలి. అశోక్ కుమార్ గారు మీ శేష జీవితాన్ని మీరు చక్కగా ఆరోగ్యవంతంగా గడపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు అశోక్ కుమార్ గారు మా ఏరియా మడక్సిర నుంచి రిటైర్ అవుతున్నారు. తన రిటైర్మెంట్ అంటే నెక్స్ట్ రిటైర్మెంట్ లైఫ్ పిల్లల్లో ఆరోగ్యంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. అన్న 32 సంవత్సరాలుగా సేవలు ప్రజలకు అందించినారు. ఆయనతో పాటు ఆయన భార్య ఆయనకు సహకరించినందున ఆమె కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. మరియు ఆయన శేష జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి ఆయనకు ఆరోగ్యం ఇవ్వడానికి ఉద్దేశము. సో ఆల్ ద బెస్ట్ అశోక్ కుమార్ ఫర్ యువర్ ఎంటైర్ రిటైర్మెంట్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ విత్ all your family. Thank you very much for giving me this beautiful opportunity to now I request MS Madam to speak about Ashok Kumar and his services. ఇక్కడ పోస్టింగ్ వచ్చినప్పుడు మన అశోక్ కుమార్ గారు ఇక్కడ పనిచేస్తున్నారు అనమాట. మళ్ళీ నేను ట్రాన్స్ఫర్ అయ్యి పెనుకొండకి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడికే వచ్చి మళ్ళీ ఇక్కడే సర్వీస్ చేసి మడక్సిరాలోనే ఫస్ట్ అపాయింట్మెంట్ ప్లస్ మడక్సిరాలోనే రిటైర్ అవుతున్నారు. ఈ అదృష్టం అందరికీ దొరకదనమాట. ఒకే ఏరియాలోనే పోస్టింగ్ తీసుకోవడము,
ఒకే ఏరియాలోనే రిటైర్మెంట్ అయ్యే అదృష్టం అందరికీ దొరకదు. వీళ్ళు నేటివ్ ప్లస్ పెర్మనెంట్ అయినప్పటికీ నేటివ్ మడసిరనే అయిపోయినాడు. శ్రీమతిని కులమాల వేయవలసిందిగా గివ్ థాంక్స్. యు వోంట్ బి అగైన్ దిస్ సిచువేషన్. మరొకరాని సన్నివేశాలు. గివ్ క్లాప్ ఫర్ సైలెన్స్. Thanks for felicitating with Shalva. Both Ashok Kumar garu and Srimati garu. Now a gift from hospital staff to Ashok Kumar vari yokka దంపతులకు. రిటైర్మెంట్ ఆర్డర్ కాపీస్ అందజేస్తున్నారు ఎఫ్ఎస్ గారు అశోక్ కుమార్ గారికి. Thank you very much for all hospital staff on the dais for your kind cooperation and despite your valuable time. చాలా చాలా థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు ఓకే సార్. థ్యాంక్ యూ. మీరు మర్చిపోకూడదు. సార్ తీసేచ్చండి. హలో సో ఇక్కడ చూడండి. ఓకే చూడండి. ఓకే 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 రెడీ. చిన్న ఓకే మేడం. తీసేసి చూడండి అంతా. ఓకే ఓకే చూడండి. ఆరు మినిట్స్